అందరికీ నమస్కారం అండి. దీపావళి గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా. దీపావళికి సంబంధించి ఇవాళ రాముడి కథనైతే తెలుసుకుందామండి. రాముడి కథ అత్యంత పవిత్రమైంది. అదేవిధంగా మన అందరికీ మంచి ప్రేరణనిచ్చే మంచి అద్భుతమైన కథ రాముని కథ అండి. రాముని కథ చీకటి పైన వెలుక్కి, చెడు పైన మంచి విజయానికైతే సూచిస్తుంది. ఒకానొక సమయంలో అయోధ్యలో దశరథ మహారాజుకి 9 కుమారులు అయితే జన్మించారండి. వారిలో మొదటి వారు రాముడు, రెండో వారు లక్ష్మణుడు, మూడో వారు భరతుడు, నాలుగో వారు శత్రుఘ్నుడైతే జన్మించాడు. రాముడు ధర్మపరుడు మరియు సత్యనందనుడు. సీతా స్వయంవరంలో సీతనైతే వివాహం చేసుకున్నారండి రాముల వారు. అదేవిధంగా అమ్మ కోరిక మేరకు 14 ఏళ్ళు వనవాసానికైతే వెళ్తారు సీతాదేవి, రాముల వారు, లక్ష్మణుడు. అలా వెళ్ళిన సమయంలో చెడు రాక్షసరాజు అయిన రావణుడు సీతను తీసుకుని వెళ్ళడం వల్ల రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు అదేవిధంగా వానరసేనతో కలిసి లంకపైన యుద్ధం చేసి రావణ్ణి అయితే సంహరిస్తాడు రాముడు. ఇలా రాముడు లంకలో రావణ్ణి సంహరించి సీతాదేవితో పాటు అయోధ్యకి తిరిగి వచ్చిన రోజున ప్రజలందరూ ఆనందోత్సాహాలతో దీపాలు వెలిగించి వేడుగ్గా అయితే జరుపుకుంటారు. ఆ రాత్రి అమావాస్య కావడంతో ఇంటి ప్రతి మూల ప్రమిదలు వెలిగించి వెలుగుల మేలైతే చేశారు. అదే దీపోత్సవం అంటే దీపావళిగా ఆ రోజు రాముల వారు దిగి వచ్చిన కారణంగా ప్రజలందరూ దీపావళిలాగా వారు జరుపుకున్నారు. దీపావళి అంటే కేవలం దీపాల పండగ మాత్రమే కాదండి, అది ఆధ్యాత్మికంగాను అజ్ఞాన చీకటిని మనలో తొలగించి జ్ఞానోదయాన్ని తెచ్చే వెలుగు అని మనందరం అయితే గ్రహించాలి. అలాగే మనలో ఉండే చెడు భావనలు, దురాశ, అహంకారాలు తొలగించుకుని ప్రేమ, సంతోషం, సంపదలతో జీవితం నిండి ఉండాలని మనమైతే కోరుకోవాలి. దీపావళి రోజున ఖచ్చితంగా లక్ష్మీ పూజనైతే చేసుకోవాలండి. అలా చేసుకోవడం వల్ల సంవత్సరం అంతా మనతో లక్ష్మీదేవి నిండుగా మనతో ఉండి మనకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటుందండి. దీపావళి రోజు ఖచ్చితంగా ఉదయాన్నే తలంటు స్నానం అయితే చేసుకోవాలి. తలంటు స్నానం చేసిన తర్వాత లక్ష్మీ పూజను అయితే చేసుకోవాలండి. లక్ష్మీ పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం ఖచ్చితంగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో అయితే దీపారాధన అయితే చేయాలి. ఎందుకంటే కార్తీక మాసం అంతా నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుందని పెద్దవారు చెప్తుంటారు. అందువల్ల ఖచ్చితంగా అందరూ సాయంత్రం ఇంటి ఎదురుగా అంటే గడపకి ఇరువైపులా అదేవిధంగా ఇంటి నలుమూలల అంతా నువ్వుల నూనెతో దీపం వెలిగించినట్లయితే లక్ష్మీ కళ మన ఇంటికైతే ఉట్టి పడుతుందండి. ఇలా మన దీపలక్ష్మిని అయితే మన ఇంటికైతే ఆహ్వానించాలి. ఇలా ఆహ్వానించడం వల్ల సంవత్సరం అంతా దీపలక్ష్మి మనతో పాటు ఉండి స్థిరంగా ఉండి సంతోషాలను అయితే ఇస్తుంది.